ఇది ఇంత అని అడిగారు. ల్యాండ్ 4, 5 అయితే ఇది ఒక 9, 10 వరకు అడిగారు. ఇద్దరు ముగ్గురు అడిగారు. అంటే 9, 10 వరకు అడిగారు. 4, 5 వాల్యూ కూడా 4, 5 అయితే 9, 10 వరకు అడిగారు. 10 లక్షల వరకు అడిగారు. క్రాప్ ఉంటే ఇంకా అంటే మనకి సపోర్టింగ్ అందుకే ఇప్పుడు కూడా ఇంకొక భయాలు హైదరాబాద్ ఆయన ఇచ్చాడు. అంటే ఇక్కడికేం రాలేదు, ఇచ్చాడు అనమాట. ఆయన క్యారేజ్లో ఉన్నాడు, ఇక్కడ లేడు పరిస్థితులు. ఇప్పుడు నాకైతే మెయింటైన్ చేయడము చేత కాదండి. నాకు ఫైనాన్స్ సపోర్ట్ లేదు కాబట్టి నేను ఇప్పటికీ సాల్వ్ చేసుకోవాలనుకున్నాను. నా చేత కాకుండా నేను అంతా అమ్మేసేది. దాన్ని పెట్టుకొని నేను తీసుకోవాలి. ఇప్పుడు సార్లు పెట్టుకొని మన 33 ఎకరాలు కానీ ఇక్కడ ఉండే కంటెంట్ ఇది. ఇప్పుడు నా చేత కాదు, దీనికి ఏం చేయాలి సార్? లాస్ట్ వీక్ మేము లాస్ట్ టైం ఒకసారి మేము యూనివర్సిటీ మీట్ పెట్టుకున్నప్పుడు ఒక 10 మెంబర్స్ అట్లా వచ్చినాం అనమాట. నా ధర్మవరం నేను మీద పడి వచ్చాను సార్. నేను లాస్ట్ టైం మేము అనుకున్నామంటే అన్న వచ్చేసి దీంట్లో గ్రూప్లో పెట్టినాడు అనమాట. ఏమని నాకు కష్టంగా ఉంది, కొంచెం అమౌంట్ మెయింటెనెన్స్ కావాలని చెప్పారు అనమాట. మేము వచ్చి ఇక్కడ క్వశ్చన్ వేసింది ఏంటంటే కదా, ఇచ్చిన అమౌంట్కి ఇప్పుడు ఇచ్చిన దానికి గ్యారెంటీ లేదు, తర్వాత ఇచ్చే అమౌంట్ గ్యారెంటీ అండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే 2023లో మనం అక్కడ పోయి చూసిన తర్వాత అక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఏమీ కనపడలేదు. ఉండేట్లు ఉన్నాయి. అసలు ఏది లేదు, మనం జస్ట్ ల్యాండ్ ఉంది, చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి, 12 ఏళ్ళకి అని చెప్పేసి. నేను మ్యూచువల్ ఫండ్స్ లో లాస్ట్ 55 years బ్యాక్ చెప్తాను చెప్పేసారు. జస్ట్ మేము మాట్లాడుకుంటాం. ఇది 5 years బ్యాక్ నేను జస్ట్ మీకు తెలిసిన మ్యూచువల్ పెట్టే అవార్డు ఎవరికని 8,000 రూపీస్ పెట్టుకుంటూ పోయింటే ఈ రోజు దాని కాస్ట్ వచ్చేసి నేను 5 lakhs కడితే 12 lakhs ఉంది. అంటే మంత్లీ సిప్ అంటాం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కింద కట్టిండే దాంట్లో. అట్లా నేను ఒకటి కాదు, రిలయన్స్ దాంట్లోనూ, ఒకటి SBI లైఫ్ దాంట్లో పెట్టిన ప్రతి దాంట్లో కూడా మంచి లాభాలు వచ్చినాయి. దానికంటే బాగుంటుందని చెప్పి దీంట్లో పెట్టాను. నాకు అప్పటికే ఐడియా ఉంది మ్యూచువల్ ఫండ్స్ అంటే. అప్పుడంటే నేను ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేశానో ఆ రోజు కూడా ఒక ల్యాండ్ లో మనం వచ్చేసి పెట్టినప్పుడు ల్యాండ్ కాస్ట్ ఎట్లా ఉండే ఉంటుంది మనకు. దాంట్లో చెట్లు శ్రీగంధం చెట్లు కొడితే గణపడు ఇంత ఆ రోజుకే ఒక రేట్ ఉంది అనమాట. ఈ రోజు ఇంకా దాంట్లో చాలా హై రేంజ్ లో ఉంది కాస్ట్. సో మనం ఊహించుకొని వచ్చాం. ఆ రోజు మనకి ఏం చెప్పారంటే ఫెన్సింగ్ చేసి పెడతాము, దాని చెట్లను జాగ్రత్త కాపాడతాము. ఎంత దరిద్రం అన్నా కూడా మనకు కనీసం ఒక రకమైన చెట్లు 10 సెంట్లకి ఒక 10 చెట్లు వచ్చినా కూడా మన బ్రహ్మాండమైన లాభాలు 20-25 lakhs 25 lakhs రేంజ్ లో మనకు లాభాలు ఉంటాయని చెప్పి. వద్దు దరిద్రం 10 lakhs వచ్చినా కూడా మనకి హ్యాపీ. సో దాన్ని మనము ఇన్వెస్ట్ చేసిన దానికి మనకి ఇంతవరకు లాభాలే కనపడాలి. ఒక 5 నిమిషాలు అలా మాట్లాడతాం. సో మనము మొన్న వచ్చినప్పుడు అన్న నువ్వు అడిగినావు కదా ఇట్లా చేద్దామని చెప్పేసి. సో మేము ఇచ్చేది ఇస్తాం ఒకసారి. ఒకరు 93 members ఉన్నాం మనం టోటల్ సార్. 33 acres ఏమో, కొంతమందికి ఎకరాలు ఉన్నాయంట, 2 acres 3 acres కొంత 10 cents ఉన్నాయి, అట్లా ఉన్నాయి. సో ఇదంతటికి మేము వచ్చేసి మనం రాయించిన MOU ప్రకారంగా ఏముంది అంటే, మీరు ఇచ్చినటువంటి దాంట్లో క్రాప్ లో వచ్చే లాభంలో, అంటే క్రాప్ లో వచ్చే లాభంలో, ల్యాండ్ మీద కాదు ఇంకోటి దాని మీద కాదు, క్రాప్ బాగా పండి లాభం వస్తే 50% అనుకున్నాం. ఈరోజు అసలు ఏదీ లేదు మన దగ్గర. ఏమొస్తుందో కూడా తెలియదు మనం. కస్టమర్ దాని మీద ఒక ఐడియా అంటే ఏం లేదు. ఒకవేళ శ్రీగంధం చెట్లు అమ్మే వాళ్ళు కొనే వాళ్ళ దగ్గర పోతే మనకు ఒక ఐడియా వస్తుందేమో, ల్యాండ్ చూపిస్తే ఒక ఐడియా వస్తుందేమో. ఈ రోజు పూర్తిగా ఆ రోజు కూడా మన జయపన్న గారికి ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, తప్ప లేదని చెప్పడం లేదు. కానీ మనం నమ్మినాం. ఆ రోజు ఏం నమ్మినామంటే వాళ్ళన్న బాగా చూసుకునే వాళ్ళు, వీళ్ళు కూడా ఆ రోజు ఇదే విషయమే నేను ఇట్లా మెయింటైన్ చేయలేదని చెప్పి ఆ రోజు చూస్తుంటే మనం ఆ రోజు మనం మెయింటైన్ చేయాలి. ఆ రోజు మనం ఏదో మాట్లాడుకునే వాళ్ళం. మేము మెయింటైన్ చేస్తాము, మీరు చూసుకుంటాము, మీరు జస్ట్ నిశ్చింతగా ఉండని చెప్పేసి అదే 20 వరకు మేము అరేంజ్ అట్లా చెప్పలేదండి. ఆ రోజు అందరూ ఇస్తే మీరే కష్టపడ్డారు అన్నదానంలో అని మీరే చేస్తే బాగుండాలి అనే ఉద్దేశంతో అందరూ అదే దాని ప్రకారంగా అనుకున్నాము. సో ఆ రోజే మనకి ఈ విషయం వచ్చేసి అంటే మనం ఏదో ఒకటి కొంచెం ముందుకు స్టెప్ తీసుకునే వాళ్ళం. అండ్ వీఆర్ ది ఇన్వెస్టర్స్. మనం డిసైడ్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఏమి తెలుసండి ఇందులో నేను చెప్పేస్తానా, నేను చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మొత్తం మాట్లాడండి, పర్లేదు, డిస్కషన్ అయ్యేది. సో మీరు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు వచ్చిన తర్వాత సో ఇంత జరిగింది. యాక్చువల్గా ఆ రోజు అన్నదమ్ముల ప్రకారం ఉంది, వాళ్ళ ఊర్లో ఉన్నారు, వాళ్ళ అన్నాలు అందులో చూసుకుంటారంటే సరే ధైర్యంగా మనం ఆ రోజు ప్లాంట్ వస్తుందని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్గా మనం పోయి చూసిన తర్వాత దానికి వాటర్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి మనం చూసాం. వాటర్ కూడా సరిగ్గా పోయినట్టు లేదు. సో వాళ్ళు కష్టాలు చెప్పారు అనమాట. వాటర్ యాక్చువల్గా మూడు బోర్లే ఉన్నాయంట. 3 బోర్లు కూడా వాటర్ ఉన్నట్టు ఉంది కదా. 3 బోర్లే ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో దానికి ఫెన్సింగ్ వేయించినారు. తర్వాత దానిలో గ్రోత్ అసలు ఏమీ లేదు, మధ్యలో చెట్లు కట్ చేసినారు.
ఈ చెట్లు మనకు రావాల్సిన శ్రీగంధం చెట్లు ఏవైతే ఉన్నాయో దాని పరంగా మనకి ఎటువంటి గ్రోత్ కనపడలేదు. అక్కడక్కడ ఏవో కొన్ని ఉన్నాయి అంతే. సో దీనికి వీళ్ళు మెయింటెనెన్స్ వచ్చేసి ఎవరైనా సరే అమౌంట్ ఇవ్వని అన్నారు. నాకు వచ్చేసి రియలబిలిటీ కనపడలేదు. ఎవరన్నా ఏంటి ఇన్వెస్టర్స్ ఇంతమంది పెట్టుకున్నాం కదా, ఎవరు ఇస్తారు? సరే మళ్ళీ మీకు క్వశ్చన్స్ చెప్తున్నాను, నేను చెప్తాను, నా డౌట్స్ అని చెప్తాను వాళ్ళకు. సో ఈ 93 మెంబర్స్ ఉన్నాము. 93 మెంబర్స్ ఎవరో కొంతమంది ఇస్తారు, ఎవరు ఇచ్చారో మనకు తెలియదు. ఇచ్చిండే వాళ్ళకు మళ్ళీ నేను ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇస్తారు? టైమింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వస్తుంది నాకు. ఇప్పటికే మనకు ఉన్నట్టు 10 to 12 years అయింది. దీంట్లో మనకి ఏమి కనపడలేదు. ఇంక 3-4 years ఏమొస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. సరే, దానికి ఇచ్చిన దానికి అమౌంట్ ఏమంటే మన మాట్లాడిన దాంట్లో మీకు ఇచ్చిన దానికి నేను వడ్డీ వేసు తర్వాత ఏదో ఒకటి వేసి ఇస్తాను అనమాట. ఎవరు ఇస్తే వాళ్ళకు ఒక 10,000 వచ్చి 5,000 వచ్చి ఇది పర్టికులర్గా అంటే 100% అందరి మీద మీరు ఇన్సిస్ట్ చేయడం లేదు. నేను ఎవరు ఉండేవాళ్ళు ఇవ్వండి అంటాడు అనమాట. సో దాంట్లో కూడా ఉండేవాళ్ళు ఇవ్వడం లేకపోవడం అనేది గ్యారెంటీ ఏంటన్నా మాకు ఇచ్చిన వాళ్ళు కూడా గ్యారెంటీ ఏంటి? మేము ఇప్పుడు ఇస్తాను. ఇప్పుడు 1,30,000 మేము 10 cents పెడితే 2 acres కొంతమంది 3 లక్షలు ఆశ పెట్టినారు. దానికే గ్యారెంటీ వచ్చేసి మాకు ల్యాండ్ క్రాపే, మెయిన్ క్రాప్. ల్యాండ్ వాల్యూ ఆడని పెద్దగా పోకపోవచ్చు. చెప్తే 10 lakhs అంటే ఒకే మంచి రేట్ అనుకున్నాం కదా. దాని ప్రకారం చూసినా కూడా 33 acres అంటే దగ్గర 3,30,00,000 వస్తుంది మనం ఇప్పుడు వేసిన ఈ లెక్కల ప్రకారం అన్నజీపుల ప్రకారంగానే. సో మనం ఇన్వెస్టర్స్ ఎంత పెట్టినాము, ఎంత అమౌంట్ వస్తుంది దాంట్లో చూసుకుంటే అట్లీస్ట్ మనం ₹2 వడ్డీ వేసుకున్నా కూడా ఈ దీనికి మొత్తం ఈ 12 ఏళ్ళకి కలిపి 1,00,000 పెడితే దగ్గరగా మనం ₹2,40,000 అప్రాక్సిమేట్లీ ₹2,40,000 వడ్డీనే వస్తుంది. సరే, దరిద్రంలో రూపాయలకి ఇద్దాం అనుకుందాం. బయట ఎక్కడైనా రూపాయల వడ్డీ మనం ఇస్తాము. అది ఇచ్చినా కూడా మనకు కనీసం అంటే మొత్తం మనం పెట్టిన అమౌంట్ ఇనిషియల్ అమౌంట్ ప్లస్ మనకు వచ్చే రావాల్సిన దగ్గర 2,40,000 2,50,000 రావాలి. అది కూడా అది దాని పరిస్థితి మనకు అర్థం కాదు. సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఒకవేళ మేము మెయింటైన్ చేయడానికి ఇచ్చినా కూడా మీరు ఏం చేయబోతారు? ఎప్పుడు వస్తుంది మనకు అమౌంట్? ఎప్పుడు క్రాప్ వస్తుంది చేతులకి? ఈ రోజు మాకు గ్యారెంటీ ఈ 2 ఏళ్ళకి వస్తుందా, 3 ఏళ్ళకి వస్తుందా? 3 ఏళ్ళకి ఎంత ఇస్తారు మాకు? లేదు, గ్యారెంటీ లేదని ఊరిని పెట్టుకుంటూ పోతే ఇప్పుడు పెట్టినానికి అమౌంట్కే మా దగ్గర ఏమాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది లేదు. ఇప్పుడు పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్ మన లెక్కాచారం ఏంటి? అందుకే సార్ పోయితో మీటింగ్ చేసి నా చేత కాదు 2 years నుంచి నేను చెప్తా ఉండేది కొంతమంది పెద్దోళ్ళకి చెవులకి కొన్నట్లు అట్లా ముందుకు నడుపుకుంటారు. నా చేత కాదు అన్నా కూడా అందరినీ నడిపారన్నమాట. కొంతమంది ఏమంటే పూరా మీటింగ్ చేసి నేను చేత కాదు అని చెప్పేసాను. ఎవరైనా వస్తే అమ్మేసి ఎవరికి ఎంత వస్తే అది ఇచ్చేసి ఎవరేం చేస్తారు చెప్పారు. ఇప్పుడు భయ్యాకు కూడా వచ్చారు, చూశారు, వెళ్ళారు. వాళ్ళు రీసెర్చ్ చేసి సైంటిస్ట్ తీసుకొచ్చి వాళ్ళు రీసెర్చ్ చేసి అంత చేసేపాటికి లేట్ అయిపోయింది. 5-6 మంది అడుగు కూడా అడిగారు. మనకి ఆ కాస్ట్ గిట్టుబాటు కాదు. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ లో ఒక్కొక్కరు ₹1,000 పెట్టినా సార్, ఒక్కొక్కరు ₹1,000 పెట్టినా కూడా మంత్లీ ₹93,000 వస్తుంది. పర్ మంత్ ₹93,000 వస్తుంది అనమాట. అందులో కరెక్ట్గా వేస్తే నాకు మనం ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలా, పెడదాం. ₹93,000 అకౌంటబిలిటీ కావాలా. తర్వాత మెయింటెనెన్స్ తర్వాత ఎట్లా ఇస్తారు దాన్ని? ఇప్పుడు 2 ఏళ్ళు ఉందాం 5 ఏళ్ళు ఉందాం అనుకున్నా తర్వాత అమౌంట్ మాకు ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది? అమౌంట్ వేయడానికంటే ముందు సస్టైనబిలిటీ ఆలోచించాలి. ఒకటి వాటర్ సోర్స్, అట్లా నువ్వు కాకుండా ఎవరో మెయింటైన్ చేస్తావు. ఇది పాయింట్. ఇప్పుడు నువ్వు మీరు ఇది ఫైనల్ పాయింట్ వచ్చేసి సార్ ఆన్సర్ వచ్చేసి సో అమౌంట్ ఇచ్చాడు నచ్చదు కాదు అంటున్నారు అనమాట. సార్ యాజ్ ఇన్వెస్టర్స్ గా ఇప్పుడు అన్నకు వచ్చేసి ఎంఓయూలో ఆయన డైరెక్టర్ కాదు ఏమి కాదు, యాక్షన్ ఇచ్చింది వాళ్ళకి అనమాట. ఎవరికి అన్నకి ఇచ్చాము మన రాసిన దాంట్లో క్లియర్ గా ఉంది. మీ దగ్గర మీ పేపర్స్ ఉంటాయి చూసుకోండి. సో నేను సురేంద్ర సార్తో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, సార్ మాకు ఉద్యోగం ల్యాండ్ ఉద్యోగం వద్దు, మీరు పెట్టిన అమౌంట్ ఇప్పుడు ఏదో 5 లక్షలు 7 లక్షలు వస్తున్న అలాగన్నాం మేము, అది రాలేదు. మీరు పెట్టిన దానికి వడ్డీ చాలు మాకు. ₹100 వడ్డీ వేసుకున్నా ఓకే, లేదు ₹1.5 వడ్డీతో మేము పెట్టిన అమౌంట్ ఇనిషియల్ అమౌంట్ కలిపి ఇచ్చేస్తే హ్యాపీగా మేము ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ ల్యాండ్ మీకు లేదు కాదంటే ఎట్లా పోయిన అమౌంట్ పోయిందని అనుకుందాం. ప్రజెంట్ ల్యాండ్ అట్లే పెట్టేసుకొని మనం ఇక్కడ ఉండేటువంటి అందరూ ఇన్వెస్టర్స్ 5 మంది 10 మంది డైరెక్టర్ కావాల్సిందే. దాన్ని మెయింటెన్స్ మనం తీసుకోవాల్సింది. సేమ్ ఇదే ఇక్కడ ఇది తప్ప వేరే కాలేదు సార్. ఎవరికేం తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కష్టపడ్డాడు అంటున్నాడు, ఈ కష్టపడిన దానికి మనం 50% ఇస్తాము, మనం కూడా కష్టపడతాము. అప్పుడు 50% ఎంత వస్తే దాన్ని కూడా ఇచ్చేస్తాం అనమాట. ఎవరు లేదు సార్, మీరే లేదు.